టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమాల్లో మాదిరిగానే రాజకీయాలను ఎన్ని పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. అభిమానులు ఎదుర్కొన్నారు, బాధలను భరించాడు, అయినా రాజకీయాలను విడిచిపెట్టలేదు. ఇలా దశాబ్ద కాలం రాజకీయాల్లో పదవులు లేకపోయినా ప్రజల్లోనే ఉన్నాడు పవన్. దీంతో పవర్ స్టార్ కాస్త పవర్ఫుల్ స్టార్ అయ్యారు. 100% సక్సెస్ రేట్తో విజయ దుందుంబి మోగించి డిప్యూటీ సీఎం అయిన విషయం మనకందరికీ తెలిసిందే. పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి. ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పదవులు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతలని, జనసేన నాయకులు, కార్యకర్తలు అందించిన హోదాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి, పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టాల గురించి మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారట. అయితే తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింగ్ మేకర్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా పరిపాలన నాకు నచ్చింది. సినిమా కష్టాలు ఒక సినిమా వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఆ రోజు చిరంజీవి గారికి జరిగిన అవమానం నేను మర్చిపోలేను ఆంధ్రప్రదేశ్లో. ఆ అవమానం ఇప్పుడు ఓటమికి కారణమైంది అంటున్నారట రాజమౌళి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో.